రాజకీయాల్లో సిద్ధాంతాలు మిగిలున్నాయా? ప్రపంచ రాజకీయాలు ఎటుపోతున్నాయి? ఒకసారి ప్రపంచం అంతా లెఫ్టిస్ట్ వేవ్ వస్తే మరోసారి రైటిస్ట్ వేవ్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు రెండు మిక్స్చర్ కూడా కనిపిస్తుంటుంది మనకి. లెఫ్టిస్టులు రైటిస్టులు కలిపి కూడా భావజాలం మనకు కనిపిస్తుంటుంది. అసలు ప్రపంచ రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో సిద్ధాంతాలు ఎటువైపు వెళ్తున్నాయి? దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. 1992లో ఫ్రాన్సిస్ ఫుకుయామా అనే ఆయన ఒక పుస్తకం రాస్తారు, ద ఎండ్ ఆఫ్ హిస్టరీ అని చెప్పి. దానిలో పోస్ట్ కోల్డ్ వార్ ఎరా, ప్రచ్ఛన్న అయిపోయిన తర్వాత ప్రపంచంలో టోటలిటేరియన్ డాక్ట్రిన్స్ అనే దానికి అసలు మనుగడే పోయిందని చెప్పి లిబరల్ డెమోక్రసీ మాత్రమే శరణార్థం అని చెప్పి చెప్తాడు. ఎటువైపు ఉన్నా ఎటువైపు చూసినా లిబరల్ డెమోక్రసీసే ఫైనల్గా ఫ్లరిష్ అవుతాయని, ఫ్రెంచ్ విప్లవం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే లిబరల్ డెమోక్రసీస్కే ప్రజలు పెద్దపీట వేశారని కూడా ఆయన చెప్పారు. మార్కెట్ ఎకానమీస్ కానీ లేకపోతే మానవ హక్కుల అంశాలు కానీ లిబరల్ డెమోక్రసీస్ కానీ ఇవన్నీ కూడా సర్వైవ్ అవుతాయి, ఇవే ప్రపంచంలో భవిష్యత్తులో సర్వైవ్ అవుతాయని ఫుకుయామా చెప్పడం జరిగింది. దీనికి కౌంటర్గా 1996లో శామ్యూల్ పి హంటింగ్టన్ అనే ఆయన క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అనే ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. దానిలో ఒక మాట అంటారు, ప్రపంచంలో సిద్ధాంతాలు ఎండ్ అవుతున్నాయి, అంతవరకు మనం ఒప్పుకోవచ్చు. అంటే ఐడియాలజికల్గా మనం చూస్తే కనుక టోటలిటేరియన్ గవర్నమెంట్స్ ఎండ్ అవ్వచ్చు, కానీ కొత్తగా కొన్ని ఫాల్ట్ లైన్స్ డెవలప్ అవుతున్నాయి. బేసికల్గా అవి కల్చర్, సివిలైజేషన్, రిలీజియన్ ఈ బేసిస్ మీద ఉంటాయి. మతపరంగాను, సంస్కృతి పరంగాను, నాగరికత పరంగాను ఈ విధంగా ఫాల్ట్ లైన్స్ డెవలప్ అవుతాయి అని చెప్తూ ఆయన ప్రపంచంలో క్లాష్ ఆఫ్ సివిలైజేషన్ జరగబోతుందని ప్రిడిక్ట్ చేశారనమాట. ముఖ్యంగా ఆయన చెప్పిన దానిలో కొన్ని అద్భుతమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే వెస్ట్రన్ సివిలైజేషన్, లాటిన్ అమెరికన్ సివిలైజేషన్, మిడిల్ ఈస్ట్ సివిలైజేషన్, ఈస్టర్న్ ఆర్థడాక్స్ సివిలైజేషన్, ఓరియంటల్ సివిలైజేషన్, ఇలా ప్రపంచంలో అనేక నాగరికతలు, కొత్త కొత్త నాగరికతలు డెవలప్ అవుతాయంట. వాటి మధ్య గొడవలు ఏర్పడతాయంట. దీనికి ఉదాహరణగా నేను కొన్ని చెప్పదలుచుకున్నాను ఇక్కడ. దాదాపు 7-8 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్లో చార్లీ హెబ్డో అనే ఇన్సిడెంట్ జరిగింది. అంటే కొంతమంది ఇస్లామిక్ తీవ్రవాదులు వెళ్ళి చార్లీ హెబ్డో అనే ఒక మ్యాగజైన్ ఆఫీస్లోకి వెళ్ళి అందరినీ చంపేశారు అక్కడ. సో ఇలాంటి ఇన్సిడెంట్స్, 9/11 అటాక్స్, అమెరికాలో అటాక్స్ జరిగిన ఒసామా బిన్ లాడెన్ చేసిన అటాక్స్, తర్వాత తాలిబాన్ రూల్ కానీ, ఇజ్రాయెల్ హమాస్ వార్ కానీ, లేకపోతే సైనో అమెరికన్ కాన్ఫ్లిక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్లో మనం గమనిస్తుండొచ్చు. అంటే రెండు నాగరికతల మధ్య, రెండు మతాల మధ్య లేదా రెండు సంస్కృతుల మధ్య జరిగే సంఘర్షణ అని కూడా మనం చెప్పొచ్చు. ఇదే తరుణంలో ప్రపంచంలో చాలా దేశాలు ప్రపంచీకరణ వైపు వెళ్ళిపోయాయి. గ్లోబలైజేషన్ అంటే సింపుల్గా చెప్పాలంటే టైం స్పేస్ కంప్రెషన్. దీంతో పాటే ఐడియాలజికల్గా కూడా, అంటే ఒక దేశంలో స్టార్ట్ అయిన ఒక అంశం మిగతా దేశాలకి వైల్డ్ ఫైర్లా వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఈ మధ్య యూరోప్ చూసుకుందాం అనుకోండి. యూరోప్లో రైటిస్ట్ పార్టీల ట్రెండ్స్ బాగా ప్రిపేర్. ఒకప్పుడు వీటిని ఫ్రింజ్ పార్టీస్ అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, 1990s వరకు కూడా. ఈ పార్టీస్ రోల్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఉదాహరణకి స్వీడన్లో స్వీడన్ డెమోక్రటిక్ పార్టీ, జర్మనీలో ఏఎఫ్డి, ఇటలీలో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ. బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ గురించి మీకు తెలుసు, ప్రస్తుతం ఇటలీలో రూలింగ్లో ఉంది, జార్జియా మెలోని ఆవిడ ఉన్నారు. నెదర్లాండ్స్లో కూడా మనకు తెలుసు, గీర్ట్ వైల్డర్స్ గెలిచారు, ఆయన కూడా ఫార్ రైటే. తర్వాత హంగేరీలో విక్టర్ ఆర్బన్. ఇట్లా యూరోప్లో చాలా దేశాల్లో రైటిస్ట్ ఐడియాలజీ విన్ అవుతుంది. ఈ మధ్య అర్జెంటీనా ఎలక్షన్స్లో కూడా రైటిస్ట్ ఐడియాలజీ విన్ అయింది. సో ఇవన్నీ చూస్తే ప్రపంచం మొత్తంలో ఒక రకమైన ఈ గ్లోబలైజేషన్ వల్ల ఎవరి కల్చర్ వాళ్ళు కాపాడుకోవటం, ఎవరి ఐడియాలజీ వాళ్ళు కాపాడుకోవటం, ఎవరి దేశం యొక్క నాగరికత వాళ్ళు కాపాడుకోవటం, ఇవన్నీ కూడా ట్రెండ్స్ ఇంకో పక్క కనిపిస్తున్నాయి అన్నమాట మనం గమనిస్తే. యూరోప్లోని చాలా అధినేతల నోట్లలోంచి వచ్చే మాటలు చాలా వరకు వాళ్ళ సిద్ధాంతాలు తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి మాటలో వాల్యూస్, కల్చర్, ఐడియాలజీ ఇవన్నీ చాలా కోర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. ఒకసారి కొంతమంది యూరోపియన్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం. జార్జియా మెలోని ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ మీద ఒక మాట అన్నారు, దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ఇస్లామిక్ వాల్యూస్ ఇన్ యూరోప్, దెర్ ఇస్ నో కంపాటిబిలిటీ బిట్వీన్ ఇస్లామిక్ వాల్యూస్, రైట్స్ అండ్ యూరోపియన్ సివిలైజేషన్. యూరోప్లో ఇస్లామిక్ వాల్యూస్కి చోటు లేదని చెప్పి జార్జియా మెలోని స్పష్టంగా చెప్పారు. నెదర్లాండ్స్లో రీసెంట్గా ఎలక్షన్స్లో గెలిచిన గీర్ట్ వైల్డర్స్ ఏమన్నారు తెలుసా? గెట్ అవుట్, లీవ్ ఫర్ ఎన్ ఇస్లామిక్ కంట్రీ, దెన్ యూ కెన్ ఎంజాయ్ ఇస్లామిక్ రూల్స్ అని. ఇస్లామిక్ రూల్స్ నెదర్లాండ్స్లో చోట్లేదు, మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేశారు. అంత గట్టిగా చెప్పారు ఆయన. రీసెంట్గా ఎలక్షన్స్లో గెలిచారు. నెదర్లాండ్స్ లాంటి దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం చాలా అరుదుగా ఉంటుంది అనమాట. అలానే రిషి సునాక్ కూడా చాలామంది మైగ్రెంట్స్ని రువాండాకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుని. ఇట్లా యూరోప్లో ఈ ట్రెండ్స్ అని మనం గమనించవచ్చు. ఒక విధంగా చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా సివిలైజేషన్, కల్చర్ అనే దాని మీద బ్యాంగ్ అవుతున్నారు, దాని మీదే వాళ్ళు రిలై అవుతున్నారు. ప్రపంచంలో
ఎవరి కల్చర్ వాళ్ళకైనా? నిజంగా నియో ఫ్యాసిస్టులు, నియో నాజీలు యూరోప్లో బయలుదేరారా? ఇవన్నీ ప్రపంచ రాజకీయాల్లో కొత్త ట్రెండ్స్ను సూచిస్తున్నాయి.